పాత గాజులు రీయూజ్ చేసి చూపిస్తానండి. పాత గాజులు అంటే అందరి దగ్గర ఉంటూనే ఉంటాయి. మట్టి గాజులు అయితే పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు వీటిని ఎలా రీయూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక గాజుతో ఒక గాజు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసేసుకోవాలి. 3 అయినా కానీ లేకపోతే 4 అయినా మనకి ఎంత లావు బ్యాంగిల్ కావాలనుకుంటే అంత లావు అతికించుకోవచ్చు. నేనైతే 3 అతికించానండి. మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాంతో అయినా అతికించేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ త్వరగానే అతుక్కుంటుంది. ఇది నేను యూజ్ చేసిన గమ్ ఏంటంటే ఒకసారి డిమార్ట్లో తీసుకున్నానండి, ఆల్ఫిక్స్ గమ్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ మనకి గన్ ఉంటుంది కదా, గ్లూ గన్ ఉంటుంది కదా, సేమ్ యాస్టీస్ అలానే వర్క్ అవుతుంది. ఇది కూడా దాంతో అతికించేసాను. ఒకదానికోటి 3 అతికించేసిన తర్వాత ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. నేను శారీ మ్యాచింగ్ చేస్తున్నాను అనమాట. ఇదివరకు ఎప్పుడో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ట్రెండ్లో ఉండేవి. మళ్ళీ కొన్ని రోజులు తగ్గి ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. స్టార్టింగ్ ప్రైస్ మనకి 250 నుంచి స్టార్ట్ ఉంది. అలా కాకుండా చిన్న చిన్న మోడల్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అన్నీ అంటే మెటీరియల్ ఉంటే కనుక ఈజీగా మనమే చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి పింక్ అండ్ గ్రీన్ శారీ కాంబినేషన్ కోసం తీసుకున్నాను. పింక్ కలర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఏదైనా మన ఇంట్లో ప్యాడ్ ఉంటుంది కదా, దానికి ఒకసారి 50 సార్లు ఇలా తిప్పుకోవాలి. 50 నుంచి 60 సార్లు తిప్పుకోండి. తర్వాత ముందు గమ్ పెట్టేసుకొని కొంచెం అప్పుడు కట్ చేసుకోవాలి, లేకపోతే దారాలు మనకి ఊడిపోతాయి. ఇలా అయితే ఏంటంటే మనకి స్టిఫ్గా ఉంటాయి. ఓ పక్కన ఇలా మనం గమ్తో అతికించేసుకొని ఇందాక ఆరిపోయినటువంటి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, దానికి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీ. చుట్టుకునేటప్పుడు కొంచెం టైట్గా పట్టుకుంటే ఆ థ్రెడ్స్ లెగవకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అయితే బ్యాంగిల్స్ కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం ఈ పని చేయాలి, లేకపోతే బ్యాంగిల్స్ అటు ఇటు కదిలిపోతే ఇంక అసలు రాదు, వంకరగా వస్తూ ఉంటుంది. చూసారు కదా. సో ఇలా అనమాట. మీరు ఇదే మెథడ్ డబల్ కలర్లో కూడా చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ఇలా మిగతా అంతా చుట్టేసుకున్న తర్వాత మధ్యలో ఎక్కడైనా దారం అయిపోతే అగైన్ సేమ్ మళ్ళీ మనం 60 సార్లు అలా చుట్టేసుకొని మళ్ళీ గమ్తో అతికించేసుకొని మళ్ళీ చుట్టుకోవడమే. కొంచెం పొడుగ్గా ఉన్నది తీసుకుంటే మనకి అస్తమానం ఇలా తీసుకునే పని ఉండదండి. ఒకసారికే బ్యాంగిల్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం డెకరేషన్ కోసం నేను నా దగ్గర ఉన్నటువంటి స్టోన్స్ యూస్ చేస్తున్నానండి. గోల్డ్ కలర్ స్టోన్, ఇది రింగ్ లాగా ఉంటుంది, 0 సైజ్ అనమాట. అలాగే మధ్యలో స్టోన్ పెట్టుకుంటాం కదా, అది నా దగ్గర ఏంటంటే కొబ్బరి బండాలు చేస్తాను కాబట్టి ఆ మెటీరియల్ ఉంటే దాన్ని నేను దీనికి యూస్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే వీటిని వాడేస్తాను కానీ వీటి కరెక్ట్ నేమ్స్ అయితే నాకు కూడా తెలియదండి. అండ్ ఇవి పెద్ద కాస్ట్ కూడా ఉండవు. మీకు గ్రాము 5 రూపీస్ 10 రూపీస్ అలా ఉంటాయి అంతే. ఒక 2-3 గ్రామ్స్ తెచ్చుకున్నారంటే చాలా బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. కనీసం ఒక 5 బ్యాంగిల్స్ అయినా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను ఇలాగా ఆర్చ్ షేప్లోని అతికించుకుంటున్నాను అనమాట. మొత్తం బ్యాంగిల్ అంతా అలాగే అతికించుకుంటున్నాను. అది తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. అది డ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు నేను గ్రీన్ కలర్ తీసుకున్నానండి. దీన్ని ఏంటంటే 30 టైమ్స్ ఇలా చుట్టుకోవాలి. ఇందాక మనం 60 టైమ్స్ చుట్టుకున్నాం కదా, ఇది ఒక 30 టైమ్స్ చుట్టుకున్న తర్వాత సేమ్ ఇందాక లాగానే గమ్ పెట్టి అతికించేసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నానండి. సింగిల్ బ్యాంగిల్ తీసుకున్న తర్వాత దీనికి సేమ్
టైట్గా లాక్కుంటూ ఇలా చుట్టేసుకోవాలి. అయితే ఏంటంటే సిల్క్ థ్రెడ్కి గాజు బ్యాంగిల్స్ తీసుకున్న ఏం కాదండి, త్వరగా బ్రేక్ అవ్వవు అండ్ ఈజీగా ఎక్కేస్తాయి కూడా. మన కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది, ఈజీగా ఎక్కేస్తాయి. ఇలా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి గమ్ తోటి అతికించేసుకోవాలి. దీని మధ్యలో నేను గోల్డ్ కలర్ స్టోన్ అనేది అతికించుకున్నానండి, కొంచెం బాగుంటుందని చెప్పి. ఇంకా కావాలంటే ఇంకా బాగా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఏంటంటే అలికేసినట్టు ఉండి అంత బాగోదేమో అనిపించి నేను ఇలా చేసుకున్నాను. ఇలాంటి గ్రీన్ బ్యాంగిల్స్ 2 చేసుకున్నాను అనమాట. ఇలా తయారు చేసుకునేవి ఒక 24 అవర్స్ అలాగా, లేదంటే ఓవర్ నైట్ ఉంచేస్తే చక్కగా డ్రై అయిపోతాయండి. ఎంత బాగుంటాయంటే బయట మనం కొంటే ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ మీరు బయట కొనాలంటే కనుక ఖచ్చితంగా 300 రూపీస్ పైనే ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ 300 ఖచ్చితంగా ఉంటుంది. సో 300 రూపీస్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మనం సొంతంగా చేసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఈ వీడియో మీరు ఎంతమందికి నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బై బై, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.